హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మన రీడింగ్ ఏంటంటే, ఈ శివరాత్రితో శివయ్య మీకు ఏ శుభాలను అనుగ్రహిస్తారో చూడండి. అలాగే మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రీడింగ్ విన్న తర్వాత మీరు మీ యొక్క ఒపీనియన్స్ ని కమెంట్ బాక్స్ లో కూడా నాకు తెలియజేయండి. నా రీడింగ్స్ మీరు మాత్రమే వినడం కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ అనేది చేయండి. ఇక్కడ 3 పాయిల్స్ ఉన్నాయండి. మీకు నచ్చిన పాయిల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని యొక్క టైం స్టాంప్స్ ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లో కూడా పెడతానండి. మీకు ఏది నచ్చితే దాన్నే మీరు సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడి నుంచి చూడొచ్చు. మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్స్ అనేవి షేర్ చేయండి. ప్రైవేట్ రీడింగ్స్ ఆర్ ఓపెన్ అండి. మీకు గనక నాతో ప్రైవేట్ రీడింగ్ గనక చెప్పించుకోవాలనుకుంటే 9966225212కి హాయ్ అని వాట్సాప్ చేయండి. మీకు పేమెంట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ప్రైవేట్ రీడింగ్స్ ఫ్రీ కాదండి. చాలా మంది హాయ్ అని వాట్సాప్ చేయండి అన్నా సరే కాల్స్ కూడా చేస్తున్నారండి. ప్లీజ్ కాల్ చేయొద్దు, ఓన్లీ మెసేజెస్ మాత్రమే చేయండి. మీకు ఆటోమేటిక్ గా డీటెయిల్స్ మీకు వస్తాయి. ఇన్ కేస్ అయినా సరే మీకు ఏదైనా డౌట్ ఉంటే జస్ట్ నాకు మెసేజ్ చేయండి. నేను చూసిన వెంటనే మీకు రిప్లై ఇస్తానండి. ఇప్పుడు మనం పాయల్ 1 తో మనం స్టార్ట్ చేద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి శివయ్య ఈ యొక్క శివరాత్రితో అసలు ఏం బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తున్నారు అనేది మనం చూద్దాం. Queen of Cups, 3 of Pentacles, okay, the Sun card. శివయ్య పాయల్ 1 వాళ్ళకి మంచిగా బ్లెస్సింగ్స్ అనేది ఇస్తున్నారండి. ఎందుకంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీ జీవితంలో ఏ లక్ష్యాలు అయితే సాధించాలి, మీ జీవితం ఎలాగైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ బ్లెస్సింగ్స్ అన్ని కూడా మీకు భగవంతుడు అనేవారు ఇస్తున్నారండి. మీరు చేపట్టిన పని ఏదైనా సరే మీకు అనేది ముందుకనేది వెళ్తుంది. ఫుల్ ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది. పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయండి. కానీ మీరు ఏ పని అనేది మొదలు పెట్టినా సరే కొంచెం అదేంటంటే టీం వర్క్ తో గనక మీరు చేసినట్టయితే మీ యొక్క పనులు అనేవి ఇంకా చాలా ఫాస్ట్ గా అవుతాయండి. అంటే ఒక 1 month అలా పట్టేవి ఒక 1 week 15 days లోనే అలా కూడా జరుగుతాయండి. ఇక్కడ మీరు కూడా ప్రతి విషయంలోని స్టేబుల్ గా అనేది ఉన్నారండి. ఎమోషన్ విషయంలోని వాటిల్లో కూడా రిలేషన్షిప్ విషయంలో కూడా మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు అనేవి ఉన్నాయండి. మీకు ఏ విధమైన కాన్ఫ్లిక్ట్స్, డిస్ప్యూట్స్ రాకుండా ఉండేటట్లే ఆయన మీకు చూస్తున్నారు. కాకపోతే ఇంకా మనం క్లియర్ గా మనం కెరియర్ ఎలా ఉంది, నెక్స్ట్ రిలేషన్షిప్, నెక్స్ట్ హెల్త్ కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి శివయ్య ఏం బ్లెస్సింగ్ ఇస్తున్నారు. ఫర్ కెరియర్ 5 of Wands వచ్చిందండి. కెరియర్ విషయంలోనే ఇక్కడ ఏంటంటే ఎవరైతే పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ అనేవి మీకు ఇక్కడ కనబడుతున్నాయండి. మీరు కెరియర్ విషయంలోనే ఏంటంటే ఇందాక మనం అనుకునేటట్టే మీరు కాస్త టీం వర్క్ చేయాలి. ఒక టీం అనేది మనకు ఉంటే మీతో వాళ్ళు ఫైట్ చేయడానికి అనేది కూడా బాగుంటుందండి. అలా అయితే మీకు మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ అనేది కూడా ఇస్తారు. దాన్ని బట్టి మీరు అనే వాళ్ళు ఇక్కడ ఏంటంటే ముందుకు అనేది కూడా మీరు వెళ్ళగలుగుతారు. అదే ఒంటరిగా అనుకోండి, ఒక నలుగురు మనం మీదకి వస్తే మనం అంత ఇదిగా ఫైట్ అనేది మనం చేయలేము. అలాగే మనకు కూడా ఒక టీం అనేది కనుక ఉంటే మనం కూడా వాళ్ళతోనే పోరాటం అనేది చేయడానికి అనేది అవుతుందండి. నెక్స్ట్ రిలేషన్షిప్ విషయంలో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. రిలేషన్షిప్ విషయంలో శివయ్య మనకి ఏం బ్లెస్సింగ్ అనేది ఇస్తున్నారు. ఓకే, ద ఎంపరర్ కార్డ్.
రిలేషన్షిప్ విషయంలో ఏంటంటే మీరు చాలా స్టేబుల్ గా ఉండాలండి. మీ నిర్ణయాల మీద మీరు అనేవారు స్టాండ్ అనేది తీసుకొని ఉండాలండి. ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే, ఏం జరిగినా సరే మీరు దేనికైనా సరే భయపడకుండా ఉండండి. అప్పుడు మీ రిలేషన్షిప్స్ అనేవి ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి కూడా అనేది కనబడుతుందండి. మీరు ఫియర్ అనేది ఫస్ట్ వదిలేయండి. మీరేం ఫియర్ఫుల్ పర్సన్స్ కాదు, కానీ కొన్ని విషయాల్లో ఒక్కోసారి వెనకంజ అనేది వేస్తుంటారు. కానీ మీరు చాలా స్టేబుల్ అండ్ సెక్యూర్డ్ పర్సన్. మీరు అన్ని నిర్ణయాలు ఆలోచించి అనేది మీరు తీసుకుంటారండి. కాబట్టి మీరు రిలేషన్ విషయంలోనే కాస్త జాగ్రత్తగా అనేది ఉండండి. డెసిషన్స్ తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి. హెల్త్ విషయం కూడా ఎలా ఉందో చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. అసలు శివయ్య మనకి ఏం బ్లెస్సింగ్ ఇస్తున్నారు హెల్త్ విషయంలో? ఓకే, మూన్ కార్డ్. ఇక్కడ మూన్ కార్డ్ అనేది వచ్చిందంటే ఫిజికల్ గా హెల్త్ కు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ కొంచెం వేరే థాట్స్ వల్ల, ఆఫీస్ విషయాలు అవ్వచ్చు, రిలేషన్షిప్ విషయాలు అవ్వచ్చు, ఏవైనా విషయాల వల్ల కొంచెం మెంటల్ గా అప్సెట్ అవ్వాల్సి వస్తుంది. అప్సెట్ అయ్యి దాని వల్ల మీరు కాస్త డిస్టర్బెన్స్ గా ఉంటారు. కాస్త లోన్లీగా, ఒంటరిగా ఉండాలి అనే ఆ థాట్స్ లో కూడా మీరు కొంచెం కలిగేసి ఉంటారండి. ఇలాంటి ఆలోచనలో కొంచెం మీరు దూరం అయ్యి కొంచెం సోషలైజ్ అవ్వండి. అయితే తప్పకుండా మీకున్న ప్రాబ్లమ్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్ అవుట్ అవుతాయి. ఫైనల్ గా ఒక కార్డ్ తీద్దామండి. ఈ ఫెస్టివల్ రోజున అసలు మీకు ఎలా ఉంటుందో. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. మనకు అసలు శివరాత్రి రోజు ఆ భగవంతుడి ఏమొక బ్లెస్సింగ్స్ మనకి ఇస్తున్నారు. ఎవరైతే పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి. ఓకే, 3 ఆఫ్ వాండ్స్ కార్డ్ వచ్చిందండి. మీరు కొంచెం దూర ప్రాంతాలకి ట్రావెలింగ్ అనేది చేయాలనుకుంటున్నారు. ఏమో కొంచెం ఫార్ అవే ప్లేసెస్ లో టెంపుల్స్ కి వాటికి కూడా వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంది. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా మీరు కొంచెం సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటారండి. వేరే ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. మీకు గనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్ ని షేర్ చేయండి. ఎవరైతే పాయల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి కూడా చూద్దామండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూవర్స్ పాయల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి శివయ్య ఏం బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు? The High Priestess, the Empress, Strength కార్డ్. అన్ని మేజర్ ఆర్కనా కార్డ్స్ వచ్చాయండి. ఎవరైతే పాయల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు ఏంటంటే చాలా రిలీజియస్ గా కూడా ఉంటారండి. ప్రతి విషయంలో కూడా ఒక మంచి డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళకు ఉంటది. ఇంకా ఇంట్యూషన్ పవర్ అనేది కూడా చాలా హైగా ఉంటుంది. వీళ్ళు ఏ విషయాన్ని అనేది కూడా అంత త్వరగా ఎవరితోని షేర్ అనేది చేసుకోరు. ప్లస్ వీళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అనమాట. ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీకు కనబడుతున్నాయండి. మీకు గ్రోత్ అనేది మేబీ ఫ్యామిలీలోని కొత్తగా ఏదైనా ఒక న్యూ పర్సన్ అనే వాళ్ళు మీ లైఫ్ లోకి రావచ్చండి. మీ ఫ్యామిలీలోని ఒక న్యూ బోర్న్ బేబీ, బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా సరే మీ ఫ్యామిలీకి అనేది రావచ్చండి. లేకపోతే ఇంకా మీరు ఫైనాన్షియల్ గా కానీ కెరియర్ పరంగా కానీ కూడా చాలా గ్రోత్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుందండి. అలాగే మీరు చాలా స్ట్రెంగ్త్ అనే స్ట్రాంగ్ పర్సన్ అండి. ఎటువంటి విషయంలో అయినా సరే, ఏవైనా సరే మీరు అనే వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలరు. ఎంత హార్డ్ పరిస్థితుల్లో అయినా సరే మీకు తగ్గట్టుగా మీరు అనే వాళ్ళు మలుచుకోగలరండి. ఇక్కడ మనం నెక్స్ట్ ఏంటంటే కెరియర్ అండ్ రిలేషన్షిప్ అలాగే హెల్త్ కోసం కూడా మనకి శివయ్య ఏం బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో అనేది కూడా మనం చూద్దాము. తప్పకుండా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయండి. మీ యొక్క లైఫ్ అనేది చాలా క్విక్ గా ప్రోగ్రెస్ అనేది అవుతుంది. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి శివయ్య కెరియర్ విషయంలో ఏం బ్లెస్సింగ్ అనేది ఇస్తున్నారు?
ఏస్ ఆఫ్ స్వార్డ్స్ ఇక్కడ కెరియర్ విషయంలో మనకి ఏమవుతుందంటే మన యొక్క థాట్స్ అనేవి కూడా మనం ఇంకా బాగా ఇంప్రూవ్ అనేది చేసుకోవాలండి. కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త ఆలోచనలతోనే మనం కెరియర్ విషయంలోనే అనేది ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాము. ఇంకా ముందుకు కూడా వెళ్ళడానికి అనేది ప్రయత్నం అనేది చేయాలండి. న్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయి, న్యూ బిగినింగ్స్ కూడా ఉన్నాయి. కొత్తగా మీరు ఏదైనా జాబ్ అనేది లోకి వెళ్ళాలి అనుకుంటూ ఉంటుంటే ట్రై చేయండి. తప్పకుండా మీరు అనేది న్యూ జాబ్ లో మీరు సక్సెస్ అనేది అవుతారు. ఆ డివైన్ బ్లెస్సింగ్స్ అనేవి మీకు ఉన్నాయండి. తప్పకుండా ఒక న్యూ డోర్ అనేది మీకోసం గ్యారంటీగా అనేది ఓపెన్ అవుతుంది. అలాగే బిజినెస్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అనేది కొత్త ప్రయత్నాలు అనేది చేస్తే బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది కూడా అవ్వడానికి ఇంకా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ రిలేషన్షిప్ విషయంలో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. అసలు శివయ్య మనకి రిలేషన్షిప్ విషయంలోని ఏం బ్లెస్సింగ్ ఇస్తున్నారు? ఓకే, ద హ్యాంగ్డ్ మ్యాన్ అండి. ఇక్కడ రిలేషన్షిప్ విషయంలో ఏంటంటే మనం అనే వాళ్ళము చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఏ డెసిషన్ తీసుకోవడానికైనా సరే ఒక స్టెప్ ఫార్వర్డ్ ముందుకు వెళ్ళడానికి ఒక 4-5 సార్లు ఆలోచించుకొని మనం అనేది నిర్ణయం అనేది తీసుకోవాలండి. ఫస్ట్ మీరు ఏంటంటే మీ యొక్క హీలింగ్ అనేది మీరు కోరుకుంటున్నారు. మేబీ పాస్ట్ లో జరిగిన కొన్ని యొక్క బాధాకరమైన సంఘటనల నుంచి మీరు ఇంకా బయటికి రాకపోయి ఉండొచ్చు. దానివల్ల ఈ కొత్త రిలేషన్షిప్స్ అనేవి మనకి ఎంతవరకు అవసరమో వాటితో మనకు ముందుకు వెళ్దామా వద్దా అనే ఆలోచనలో కూడా మీరు ఎక్కువగా ఉన్నారండి. దానివల్ల కూడా మీరు అనేది ఒక స్టెప్ ఫార్వర్డ్ అనేది మీరు వేయలేకపోతున్నారు. కాబట్టి కంగారు అనేది ఏం పడొద్దు. మీరు ఆలోచించే మీరు నిర్ణయాలు అనేది తీసుకోండి. అప్పుడే లైఫ్ అనేది బ్యూటిఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ మనం హెల్త్ కోసం కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. శివయ్య మనకి హెల్త్ కోసం అసలు ఏం బ్లెస్సింగ్ ఇస్తున్నారు? ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ వచ్చిందండి. మీ హెల్త్ విషయం అసలు మీరు ఏమి ఆలోచించక్కర్లేదండి. హెల్త్ పరంగా మీరు కంప్లీట్లీ పర్ఫెక్ట్ గా ఉన్నారు. మీకు కావాల్సిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ, సెక్యూరిటీ అన్ని కూడా ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్ అనేవి ఏమీ లేవు. కాకపోతే మీరు ఇంకొంచెం మంచిగా మీరు ఏంటంటే ఫుడ్ మీద, వాటి మీద, ఎక్సర్సైజ్ మీద ఫోకస్ అనేది చేసుకుంటే సరిపోతుందండి. ఓవరాల్ గా మనకి ఏం గైడెన్స్ ఇస్తున్నారు శివయ్య అనేది కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఈ శివరాత్రికి ఫైల్ 2 అయితే ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి గైడెన్స్. పెంటికల్స్ వచ్చిందండి. ఇందాక కూడా ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. కొత్త బిగినింగ్ అనేది, న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవబోతుందండి. మీ లైఫ్ లోకి ఎర్నింగ్స్ కూడా స్టార్ట్ అవబోతుంటాయి. ఒక న్యూ ఓపెనింగ్ అనేది స్టార్ట్ అవబోతుందండి. మీకు కూడా రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి కనబడుతున్నాయి. మీ యొక్క లైఫ్ ఫైనాన్షియల్ గా కూడా ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్ ని షేర్ చేయండి. నెక్స్ట్ మనం పాయల్ 3 కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయల్ 3 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్ వాళ్ళకి శివయ్య అసలు ఏం బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు? వరల్డ్ కార్డ్, ద చారియట్, ఓకే, 4 ఆఫ్ కప్స్. వీళ్ళకి కూడా మేజర్ ఆర్కానా 2 కార్డ్స్ వచ్చేయండి. మీ లైఫ్ లోకి సూన్ సక్సెస్ అనేది రాబోతుందండి. మీరు సక్సెస్ దిశగా మీ ప్రయాణం అనేది ముందుకు అనేది మీరు సాగుతుంది. మీ లైఫ్ లోకి కొత్త కొత్త ఆపర్చునిటీస్, న్యూ బిగినింగ్స్ అనేవి కూడా మీకు ఇక్కడ రాబోతున్నాయి. అలాగే మీరు ఏ ఒక్క కొత్త ప్రాజెక్ట్స్ కానీ, కొత్త జాబ్స్ లో కానీ దేంట్లో అనేసరికి ప్రోగ్రెస్ అనేది బాగుంటుందండి. మీరు ఉన్న ప్రాంతంలో నుంచి కూడా మీరు కొంచెం ఫార్ అవే ప్లేసెస్ అనేది ట్రావెలింగ్ అనేది ప్లాన్ చేసుకున్నారండి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎటువంటి దారిలో వెళ్తారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనం మంచి దారిని చూస్ చేసుకుంటామా, చెడ్డ దారిని చూస్ చేసుకుంటామా అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. లైఫ్ అనేది మటుకు గ్యారంటీగా ప్రోగ్రెస్ అవ్వడానికి మీరు అనేది ఒక స్టెప్ అనేది ఫార్వర్డ్ గా అనేది వేసారండి. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఆపర్చునిటీస్ కూడా మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ఏంటంటే మీ అంతటి మీరే క్లోజ్డ్ గా ఫీల్ అవుతున్నారు. మీ పక్కనే ఆపర్చునిటీ అనేది కనిపిస్తున్నా ఉన్నా సరే మీరు అసలు దానికి అసలు అనేది చూడట్లేదు. ముందు మీ వైపు ఉన్న ఆపర్చునిటీస్ అనేవి చూడండి. ఏదో రాలేదనేసి, ఏదో ఆగిపోయిందని అనుకోవద్దు. ఏ ఆపర్చునిటీ అనేది మీకు గనక వస్తే ఆ ఆపర్చునిటీతోని మీరు అనే వాళ్ళు ముందుకు అనేది వెళ్ళండి.
ఇక్కడ వరల్డ్ కార్డ్ కూడా వచ్చిందండి. మీరు ఏంటంటే మీ యొక్క ఓన్లీ ఒక మీ విలేజ్ అవ్వచ్చు, లేకపోతే మీ సిటీ అవ్వచ్చు, దేంతోనే దానితో మాత్రమే మీరు అనేది ఆగిపోకండి. మీరు ఇంకా ప్రపంచంలోనికి నలుమూలలోకి వెళ్ళే అంత క్యాపబిలిటీ గల పర్సన్ అండి. మీరు ఒకవేళ ఫారెన్ కి వెళ్ళడానికి ప్రయత్నాలు ఏవైనా ఉంటే కూడా అవి కూడా ట్రై చేయండి. గ్యారంటీగా మీరు అనుకున్నదైతే జీవితంలోనే సాధిస్తారు. నెక్స్ట్ మనం ఇండివిజువల్ గా కెరియర్, రిలేషన్షిప్, హెల్త్ లో ఎలా ఉందో కూడా చూద్దాం. ఏంజల్ ప్లీజ్ గైడ్ మీ. అసలు శివయ్య కెరియర్ విషయంలోని పాయల్ 3 వాళ్ళకి ఏం గైడెన్స్ ఇస్తున్నారు? ఓకే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందండి. అన్ని మంచి కార్డ్స్ వస్తున్నాయి. అసలు పాయల్ 3 వాళ్ళకి వరల్డ్ కార్డ్ వచ్చింది, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా వచ్చింది. మీ యొక్క ఫార్చ్యూన్ మారడానికి కూడా అనేది చాలా అవకాశాలు అనేవి ఉన్నాయండి. కెరియర్ విషయంలోనే మీరు అంటే ఇండియాలో కాకుండా వేరే ఫారెన్ సైడ్ అనేది మీరు కనుక ట్రై చేసుకుంటే మీ యొక్క లైఫ్ అనేది గ్యారంటీగా షూర్ గా మీరు అనుకున్నట్టు సక్సెస్ అనేది తప్పకుండా మీరు సాధిస్తారండి. జాబ్స్ కోసం ట్రై చేయండి. ఇన్ కేస్ 1-2 ఆపర్చునిటీస్ ఫెయిల్ అయినా సరే ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ లోనే ఏదో ఒక ఆపర్చునిటీ కానీ ఒక మంచి ఆఫర్ లెటర్ కానీ మీకు గ్యారంటీ వస్తుందండి. రిలేషన్షిప్ విషయంలో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. శివయ్య అసలు రిలేషన్షిప్ లోనే ఏం బ్లెస్సింగ్ ఇస్తున్నారు? 9 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. ఇక్కడ రిలేషన్షిప్స్ లోని ఇదేంటంటే భగవంతుడు మనకి ఇచ్చిన ఒక విధంగా బ్లెస్సింగ్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ కార్డ్ అయితే మీరు ఒక డిప్రెషన్ లోనే బాధలోనే అయితే ఇక్కడ మనకి కనబడుతున్నారు గానీ అలాంటి బ్యాడ్ రిలేషన్షిప్స్ అనేవి క్లోజ్ అయిపోవడం అనేది చాలా మంచిదండి. భగవంతుడు వాటిని క్లోజ్ చేసుకోవడానికి మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారని చెప్పేసి మీరు తీసుకోండి. ఇప్పటి వరకు బాధపడినంత వరకు చాలండి. ఇప్పుడైనా సరే అటువంటి టాక్సిక్ రిలేషన్షిప్ లో నుంచి మీరు అనేవారు బయటకు అనేది రండి. నెక్స్ట్ హెల్త్ విషయం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. శివయ్య మనకి హెల్త్ విషయంలో ఏం బ్లెస్సింగ్ ఇస్తున్నారు? ఓకే, 4 ఆఫ్ వాండ్స్ అండి. హెల్త్ విషయంలోని మీ హెల్త్ అనేది అసలు మీరు ఏమి చేయకుండానే హ్యాపీగా పర్ఫెక్ట్ గా జాయ్ఫుల్ గా అనేది ఉన్నారండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సోషల్ గ్యాదరింగ్స్ అనేది వెళ్ళండి. అలాగే అందరూ ఫ్యామిలీతో కూడా ఏంటంటే వాకింగ్స్ కానీ లేకపోతే ఏమైనా గేమ్స్ ఆడుకోవడం కానీ అలాంటివన్నీ చేస్తూ ఉండండి. దానివల్ల మీ యొక్క హెల్త్ కూడా ఇంప్రూవ్ అనేది అవుతుందండి. ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ అనేవి మీ మీద ఉన్నాయి. నెక్స్ట్ మనం ఓవరాల్ గా ఈ శివరాత్రికి అసలు మీకు ఎలా ఉంటుంది, ఆ భగవంతుడు ఏం బ్లెస్సింగ్స్ అనేది మీకు ఇచ్చారు అనేది కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. శివయ్య శివరాత్రికి పాయల్ 3 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి అసలు ఏం బ్లెస్సింగ్ ఇచ్చారు? 5 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. కొన్ని కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు, లేకపోతే ఇక్కడ వేరే వాళ్ళతో ఏమైనా గొడవలు అవ్వచ్చు. మేబీ ఇదేంటంటే ఒక రిలేషన్షిప్ విషయంలోనే ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావచ్చండి. మీరు వదిలేసినా సరే అవతల వాళ్ళు మిమ్మల్ని పట్టుకొని ఏలబడ్డం, ఈ రిలేషన్షిప్ అనేది కట్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయడం అలాంటివన్నీ చేయడానికి అవకాశాలు అనేవి ఉన్నాయండి. అలాంటి టాక్సిక్ పర్సన్స్ తో మీరు ఎంత దూరం జరగగలిగితే అంత దూరం అనేది వెళ్ళండి. అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోవద్దు, మీరు ఇగ్నోర్ అనేది చేయండి. అప్పుడు మీరు మూవ్ ఆన్ అవ్వండి. అప్పుడు మీ లైఫ్ తప్పకుండా బాగుంటుంది. మీకు గనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్స్ ని షేర్ చేయండి. ప్రైవేట్ రీడింగ్స్ ఆర్ ఓపెన్ అండి. 9966225212కి వాట్సాప్ చేయండి ప్రైవేట్ రీడింగ్ కోసం. బీ పాజిటివ్, స్టే హెల్దీ. అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి. బాయ్.